కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం గ్రామంలోని సర్కార్ తోపు వీధిలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సర్కార్ తోపు యూత్ ఆధ్వర్యంలో గణనాథుని గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారిని పలు రకాల పరిమళ పుష్పాలతో అలంకరించి మేళ తాళాలతో బాణాసంచా వెలుగుల మధ్య గణనాథుని గ్రామోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ గ్రామోత్సవానికి వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గంగణపతి గంగణపతి వింజమూరు మండలంలో బుధవారం వినాయకుడి నిమజ్జనానికి సిద్ధమయ్యారు. భక్తులచే అశేషమైన పూజలు అందుకున్న లంబోదరుడు ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా శ్రమించినటువంటి వింజమూరు పోలీసు వారికి విగ్రహాల కమిటీ వారు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరాయి. శరణు గణేశ శాంభవి పుత్ర విద్యల దొరవు నువ్వేనయ్యా ఓ విఘ్నరాజా గజముఖేశ్వర శ్రీ గణనాథ ఎల్ల లోకములు ఏలే తండ్రి ఓ విఘ్నరాజా సిరి సంపదలిచ్చే తండ్రి సిద్ధి గణపయ్యవు నీవే ధనధాన్యాలిచ్చే తండ్రి తండ్రి గణపయ్యవు నీవే గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ గడియ గడియ మా గండాలు బాపే గజముఖ దేవా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బెడవలూరు మండలంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాలు 3వ రోజు కావడంతో నిమజ్జనానికి సిద్ధమయ్యాయి. మండలంలోని రామతీర్థంలో సముద్ర తీరానికి గణనాథుడిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. రామతీర్థం సముద్ర తీరం 2 మండలాలకు ప్రధాన కూడలి కావడంతో పెద్ద సంఖ్యలో గణనాథుని విగ్రహాలు అక్కడికి చేరుకుంటాయి. నిమజ్జన సమయాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బిడవలూరు ఎస్ఐ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో సముద్ర తీరంలో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. భక్తులు నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్త చర్యలు ఏర్పాటు చేశారు.
గణపయ్య నీవు గల్లు 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 రావా గణపయ్య నీవు గజముఖ దేవుడు నీవే స్వామి గణపయ్య నీవు గల్లు 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 రావా గణపయ్య నీవు గజముఖ దేవుడు నీవే స్వామి గణపయ్య నీవు గల్లు 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 రావా గణపయ్య నీవు గజముఖ దేవుడు నీవే స్వామి గణపయ్య నీవు ఈశ్వరుని పుత్రుడవే స్వామి గణపయ్య నీవు భూయందు వెలసినావే స్వామి గణపయ్య నీవు ఈశ్వరుని పుత్రుడవే స్వామి గణపయ్య నీవు భూయందు వెలిసినాడు స్వామి గణపయ్య నీవు ఎలుక వాహనుడ నీవే స్వామి గణపయ్య నీవు ముల్లోక దేవుడవే స్వామి గణపయ్య నీవు ఎలక వాహనుడ నీవే స్వామి గణపయ్య నీవు ముల్లోక దేవుడవే స్వామి గణపయ్య నీవు ఎలుక వాహనుడ నీవే స్వామి గణపయ్య నీవు ముల్లోక దేవుడవే స్వామి గణపయ్య నీవు ఎలక వాహనుడ నీవే స్వామి గణపయ్య నీవు ముల్లోక దేవుడవే స్వామి గణపయ్య నీవు ఎలుక వాహనుడ నీవే స్వామి గణపయ్య నీవు ముల్లోక దేవుడవే స్వామి గణపయ్య నీవు ఎలుక వాహనుడ నీవే స్వామి గణపయ్య నీవు ముల్లోక దేవుడవే స్వామి గణపయ్య నీవు ముందు పూజలయ్య నీకు స్వామి గణపయ్య నీకు ముట్ట చెప్పే భక్తులయ్య స్వామి గణపయ్య నీకు గల్లు 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 రావా గణపయ్య నీవు గజముఖ దేవుడ నీవే స్వామి గణపయ్య నీవు మా కన్నా తండ్రి నీవే స్వామి గణపయ్య నీవు మా కంటే పాప నీవే స్వామి గణపయ్య నీవు మా కన్నా తండ్రి నీవే స్వామి గణపయ్య నీవు మా కంటి పాప నీవే స్వామి గణపయ్య నీవు మా కన్నా తండ్రి నీవే స్వామి గణపయ్య నీవు మా కంటే పాప నీవే స్వామి గణపయ్య నీవు మా కన్నా తండ్రి నీవే స్వామి గణపయ్య నిమజ్జనానికి ఏర్పాట్లను పూర్తి చేశామని ఆత్మకూరు డీఎస్పీ మక్బుల్ తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ ఏడాది గణేష్ ప్రతిమలను ఎక్కువ స్థాయిలో భక్తులు ఏర్పాటు చేశారు. పూజలు, ఆటపాటలతో వినాయక చవితి వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయంలో బుధవారం విలేకరులతో డీఎస్పీ మక్బుల్ మాట్లాడుతూ డివిజన్లోని ఆత్మకూరు, ఏఎస్పేట, మరిపాడు, అనంతసాగరం, సోమశిల, కలువాయి, చేజర్ల, పొదలకూరు, కండలేరు స్టేషన్స్ పరిధిలోని 450 విగ్రహాలకు గాను 390 విగ్రహాలు, 80% విగ్రహాలు నేడు నిమజ్జనం పూర్తి చేసుకుంటాయని, వాటికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా డీఎస్పీ ఆధీనంలో పొదలకూరు, ఆత్మకూరు సిఐ పర్యవేక్షణలో ఆత్మకూరు, ఏఎస్పేట, అనంతసాగరం ఎస్ఐలు, పోలీసు సిబ్బంది అందుబాటులో ఉండి నిమజ్జన నిర్వహణకు పూర్తి సమయాన్ని అందించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు పూర్తిగా సహకరించాలని, ఎవరైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
సుఖమైన జ్వాల సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు జరిగే నిమజ్జనంలో సుమారు 80% విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు. దాదాపు 450 విగ్రహాలకు గాను ఈరోజు 390 విగ్రహాల దాకా నిమజ్జనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మధ్యాహ్నం నుంచి నిమజ్జన ప్రయత్నాలు మొదలు పెడతారు. ఈ ఆత్మకూరు లిమిట్స్లో మెయిన్ సోమశిల, తర్వాత సంగం పెన్న, ఇటు వచ్చేటప్పటికి అప్పాపురం దగ్గర పెన్న, తర్వాత డేగరముడి కెనాలు, కండలేరు ఈ ఏరియాల్లో ఎక్కువ జరుగుతున్నాయి నిమజ్జనాలు. ఈ నిమజ్జనాలు జరిగే చోటల్లా బందోబస్తు ఏరియా ఎస్ఐలతో పాటు సిబ్బంది అంతా నిర్వహిస్తున్నారు. తర్వాత సమస్యల్లో అనంతసాగరంలో సంబంధించిన కొంతమందిని, మర్రిపాడుకు చెందిన కొంతమందిని కూడా బందోబస్తుగా నియమించడం అయింది. ఆత్మకూరు సిఐ, పొద్దులకూరు సిఐ ఇద్దరు కూడా ఈ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. నేను కూడా వీటిని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జనం జరిగేటట్లు సూచన చేసి ఇవ్వడం జరిగింది. నిమజ్జనం జరిగే చోట ఇల్యూమినేషన్ కూడా, అంటే నైట్ వేలు అయితే ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇల్యూమినేషన్, తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యారికేడింగ్ కూడా చేయడం జరిగింది. ప్రజలందరూ పోలీసుతో సహకరించి ఈ పండుగ సందర్భంగా జరుగుతున్న నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరగాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాము. ఈ నిమజ్జన సమయంలో ఎవరైనా ఎటువంటి వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కనుక కండక్ట్ చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోబడుతుంది. కనుక ప్రజలందరూ ప్రశాంతంగా హ్యాపీగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కంప్లీట్ చేయవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం.